కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. ఈరోజు కుటుంబపరమైన కార్యక్రమంలో భాగంగా వేములవాడ స్వామి దర్శనాని కోసం రావడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈ దేవాలయం నిత్యం అభివృద్ధి అవుతూ భక్తులతో కలకల్లాడుతున్న దేవాలయం. చాలా చక్కగా దర్శనం, కళ్యాణం, మాకు జరిగిన పూజలు అన్నీ చాలా బాగా చేసినారు. మరి ఈ ప్రాంత ప్రజలకు విశేష దైవంగా ఉన్న మరి వేములవాడ రాజన్న ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకే కాకుండా ఈ రాష్ట్రమంతటా అందరికీ బాగుండాలని, మన తెలంగాణ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, రైతులు మంచిగా 2 పంటలు పండించి వారి కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని, ఈ రాష్ట్రం సుభిక్షంగా నడవడానికి ఆ స్వామివారి దీవెనలు ఉండాలని, అదేవిధంగా ఈ గతం నుంచి ప్రభుత్వాలు ఈ దేవాలయ అభివృద్ధికి చేస్తున్న కృషి మరి చాలా గొప్పగా ఉంది. ఈ మధ్య కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి ఈ దేవాలయ అభివృద్ధికి నిధులు ప్రకటించినట్టు వార్తలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో ఈ దేవాలయాన్ని దాదాపు దక్షిణ కాశీగా రూపొందించుకునే విధంగా ఈ దేవాలయ అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.